ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ద గర్ల్ ఫ్రెండ్ మూవీ ఇప్పుడే వెళ్ళొచ్చాను. ఎలా ఉందంటే బాగుంది, కానీ కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. అవి ఏంటో కూడా మాట్లాడేసుకున్నాం. హాయ్ హలో, వెల్కమ్ టు రివ్యూ యశ్వంత్. కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు. మినిమంగా 1K వ్యూస్ దాకా వస్తున్నాయి, కానీ మీరు సబ్స్క్రైబ్ చేయట్లా. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకొన్ని వీడియోస్ తెస్తాను అనుకుంటా. ఏమన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్స్లో ఇవ్వండి. ఓకే, ఇంకా మూవీ ద గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎలా ఉందంటే నాకు నచ్చింది భయ్య, కానీ కొన్ని బొక్కలు ఉన్నాయి సినిమాలో. అవి ఏంటో కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఒక ఓవర్ పర్సు బాయ్ ఫ్రెండ్ అండ్ ఒక ఇన్నోసెంట్ అమ్మాయి ఉంటుంది. ఆ ఓవర్ పర్సు బాయ్ ఫ్రెండ్ వల్ల అమ్మాయి ఎన్ని కష్టాలు పడింది, ఎలా పడింది అనేది ఈ మూవీ మెయిన్ ప్లాట్ వచ్చేపాటికి. బేసికల్లీ ఈ మూవీ వచ్చేపాటికి అబ్బాయిలకి బేబీ మూవీ ఎలా అయితే ఉందో, అమ్మాయిలకు కూడా సేమ్ ఈ గర్ల్ ఫ్రెండ్ మూవీ అలాంటిదే. సేమ్ ఈ మూవీలో లైక్ బేబీ మూవీలో అబ్బాయిని చూసి పాపం అలా అనుకుంటారు. ఈ మూవీలో సేమ్ హీరోయిన్ అనేది చాలా ఇన్నోసెంట్ భయ. తన బాయ్ ఫ్రెండ్ వల్ల ఎలా కష్టాలు పడినాయి అనేది కూడా అమ్మాయిలు చాలా, బేబీ మూవీలో అబ్బాయిలు ఎలా అయితే ఫీల్ అయ్యారో ఈ మూవీలో అమ్మాయిలు కూడా అలానే ఫీల్ అవుతారు. బేసికల్లీ ఈ మూవీలో వచ్చి మెయిన్ పాజిటివ్ వచ్చేపాటికి రష్మిక మందన్న గారు యాక్టింగ్ చాలా బాగా చేస్తారు. అండ్ ఇంకో పాజిటివ్ వచ్చేపాటికి ఆ స్క్రిప్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న చాలా రియాలిటీ సీన్స్ ద్వారా తీసుకొని రాహుల్ రవీంద్రన్ గారు డైరెక్టర్ ఈ మూవీకి చాలా బాగా ప్రజెంట్ చేశారు. అండ్ ప్రజెంట్ అంటే స్క్రిప్ట్ అనేది చాలా బాగుంటుంది, దాని ఎగ్జిక్యూషన్ అనేది బాగోదు అంతే. ఈ మూవీలో నెగిటివ్స్ వచ్చేపాటికి ఎగ్జిక్యూషన్ అండ్ కొన్ని క్యారెక్టర్స్ అనేవి లైక్ ఈ మూవీ అనేది లైక్ MSc MA చదివే వాళ్ళ దగ్గర జరుగుద్ది కాలేజీలో, కానీ మూవీలో క్యారెక్టర్స్ వచ్చేప్పటికి చాలా ఎక్కువ ఏజ్ పర్సన్స్ లాగా ఉంటుంది. అంటే లైక్ అను ఇమాన్యుయల్ గారు కానీ హీరో కానీ అంటే ఏజ్లో చాలా ఎక్కువ ఉంటుంది. బేసికల్లీ ఈ MA MSc అంటే మినిమం మన ఏజ్ వాళ్ళు ఉంటారు, అంటే నా ఏజ్ వాళ్ళు ఉంటారు. ఈ మూవీని అనేది ఇంకొంచెం యంగ్ క్యాస్ట్తో తీస్తుంటే చాలా బాగుండేది, చాలా బాగా వచ్చేది. బేసికల్లీ నాకు తెలిసి డైరెక్టర్ గారు ఈ మూవీని అంటే బిగ్ క్యాష్తో చేస్తుంటే బాగా రీచ్ అయిద్దేమో అని చేసినట్టున్నారు. అండ్ వన్ ఆఫ్ ద నెగిటివ్స్ వచ్చేపాటికి హీరో గారు మెయిన్ ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయి హీరోకి, కానీ అంత ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే లాగా ఉండదు యాక్టింగ్ కూడా. ఈ మూవీలో బొక్కలు అన్నా కదా, బొక్కలు ఏంటో మాట్లాడుకుందాం. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు బేసికల్లీ ఒక బాయ్స్ గర్ల్స్ హాస్టల్ దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ Z+ సెక్యూరిటీ లాగా ఉంటుంది. అసలు గేట్ దగ్గరికి వెళ్ళినా కూడా వెళ్ళనివ్వరు. అలాంటిది ఈ మూవీలో అబ్బాయి బాయ్స్ హాస్టల్కి వెళ్ళాలంటే ఎప్పుడన్నా వెళ్ళిద్ది, అదే అబ్బాయి గర్ల్స్ హాస్టల్కి వెళ్ళాలంటే ఎప్పుడన్నా వెళ్తాడు. మిడ్ నైట్ కానీ పొద్దున్నే కానీ ఎప్పుడన్నా అంటాడు. అండ్ కాలేజ్లో ర్యాగింగ్ జరిగిన కాలేజ్ మేనేజ్మెంట్ ఏది పట్టించుకోదు. అండ్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ గారు వెళ్ళి అడిగినా కూడా అడల్ట్స్ అనే వాళ్ళ దగ్గరకి కాలేజ్ మేనేజ్మెంట్ జోకింగ్ చేసుకోదు. అంటే ఇదేంటో నాకు అర్థం కాదు. ఇవి వన్ ఆఫ్ ద అంటే చాలా సింపుల్గా తీసేసుకున్నారు. ఇలాంటివి మెయిన్గా ఆడియన్స్ అనేది చాలా డెలికేటెడ్ ఇలాంటివి తీసుకుంటారు. సో ఓవరాల్ మూవీలో ఫస్ట్ హాఫ్ అనేది చాలా లెంతీగా ఉంటుంది. సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫ్ చాలా లెంతీ అండ్ బోర్ ఫీలింగ్ చాలా వచ్చింది. ఇంక సెకండ్ హాఫ్ ఏమన్నా పికప్ చేసుకునిద్దా అంటే సెకండ్ హాఫ్ కూడా సేమ్ ఫేస్లో వెళ్ళింది, కానీ క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంటుంది. అంటే కొత్త క్లైమాక్స్ లైక్ డైరెక్టర్ రవీంద్రన్ గారు ఏం చెప్పాలనుకున్నారంటే ఏ సిచ్యువేషన్ చేసిన గర్ల్స్ చాలా బలంగా ఉండాలి అనే థాట్తో ఈ మూవీని చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ మూవీ అయితే ఓవరాల్గా చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ మెసేజెస్ మూవీ ఇన్ రీసెంట్ టైమ్స్లో వచ్చిన మూవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. అండ్ మూవీ ఖచ్చితంగా చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే కాయిన్ హ్యాస్ 2 sides, 2 సైడ్లు ఉంటాయి కాయిన్కి. ఎప్పుడు అబ్బాయి స్టోరీ లేదా ఎప్పుడు అమ్మాయి స్టోరీయే కాదు, 2 స్టోరీస్ ఉంటాయి. సో ఎప్పుడు ఒకటే సైడ్ స్టోరీ విని ఏది డిసైడ్ అవ్వకూడదు అని చెప్పేసి ఈ మూవీలో చాలా బాగా చూపించారు. ఇదండి ద గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ. నాకైతే నచ్చింది. కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి, కానీ మనం ఎక్స్క్యూజ్ చేయొచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న జనరేషన్ ఖచ్చితంగా చూడాల్సిన మూవీ, ఎందుకంటే చాలా రియాలిటీ బేస్డ్ సీన్స్ ద్వారా తీసుకున్న మూవీ కాబట్టి ఇది. ఓవరాల్ ఈ మూవీకి ఇచ్చే నేను రివ్యూ అవుట్ ఆఫ్ 5 2.5. ఎందుకంటే ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం ల్యాక్ అయింది, కానీ మూవీ అయితే చాలా బాగుంటుంది. రష్మిక మందన్న గారు ఇలాంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్ తీస్తే ఇంకా చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఎవరన్నా కొత్తగా వచ్చి ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తారు కోరుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ మూవీతో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.